రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు మనం ఒకసారి బీజేపీ నవీన్ యాదవ్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో కూల్చివేతలు జరుగుతున్నాయో దాని మీద బీజేపీ సరైన దానికి దిశగా స్పందిస్తలేదని ఒక వాదన ఉన్నది. బీజేపీ ఎప్పుడైతే నిలబడుతుందో ప్రజల పక్షాన, ఆ ప్రజల పక్షాన నిలబడే బీజేపీ ఈరోజు వెనకం చేయడానికి కారణాలేంటి? నమస్కారం సార్. ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, ఈ డిబేట్లో పాల్గొంటున్న మీకు, సుధాకర్ శర్మ గారికి, అలాగే నాతో పాల్గొంటున్న అందరి నాయకులకి నమస్కారం తెలియజేస్తూ, మీరు అన్నట్టుగా ప్రజల మధ్యలోనే బీజేపీ ఉన్నది, ప్రజల పక్షాననే ఉన్నది. మా కిషన్ రెడ్డి గారు కూడా, మీరు ఇంతకుముందు గతంలో కూడా చూశారు, వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గరికి మంత్రి అయినప్పటికి కూడా ఆయన వంతుగా మేము కూడా, మా నాయకులు కూడా అందరము ప్రజల్లో నుండి ప్రజల కోసం పోరాడినాం. ఈరోజు కూడా మేము ఏమంటున్నామంటే, వాళ్ళు అప్పుడున్న గత ప్రభుత్వంలో వాళ్ళు మామూలు ప్రజలు అనుకోండి, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి టైం దొరకక కాస్త కూస్తూ ఒక్కసారి కొనుక్కునే వాళ్ళకు లేక, వాళ్ళ ఆ పరిస్థితి లేక ఈఎంఐ ద్వారా అయితే ఒక సొంత ఇల్లు కళ నెరవేరుతుందనే దిశగా వాళ్ళు కొనుక్కున్నారండి. అప్పుడున్న అధికారులు, ఆ బిల్డర్లు అన్ని తీసుకొని పర్మిషన్లు అధికారులు ఇచ్చారు, బిల్డర్లు కూడా అన్ని చేకూర్చిరనే దిశగానే వీళ్ళు మామూలు ప్రజలు తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు ఇప్పుడు బ్యాంకులు వాళ్ళకి ఈఎంఐ కట్టమని చెప్పడం సరైన చర్య కాదు, తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మామూలు ప్రజానికానికి, వాళ్ళు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు అయితేనేమి, బ్యాంకు వాళ్ళని పిలిచి వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిల్డర్ల మీద చర్య తీసుకోవాలండి. బిల్డర్లు ఏ విధంగా తీసుకున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించి, ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో బాధితులను తప్పుదోవ పట్టించి అన్నీ ఉన్నాయి, కానీ మీకు ఈఎంఐలు ఇప్పించింది కూడా వాళ్ళే. వీళ్ళు ఎవరైనా మామూలు ప్రజలు పోతే బ్యాంకు వాళ్ళు కూడా నమ్మరండి, అన్ని గ్యారంటీలు కావాలంటారు. బిల్డర్లు, అధికారులు, అప్పుడున్న నాయకులు, ప్రభుత్వం కలిసి చేసిన ఈ దుర్ఘటనలు, ఈ పరిస్థితులను తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మామూలు ప్రజలకు నష్టపరిహారం చెల్లించి వాళ్లకు పునరావాసం ఏర్పడేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. పేదవాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం కదండి, జన్వాడ లాంటి ఫామ్ హౌస్ల మీద ఎందుకు ఉక్కుపాదం మోపుతలేరు అంటున్నా ఈ ప్రభుత్వం. రంగనాథ్ గారి కమిటీ కానీ, ఈ జన్వాడ ఫామ్ హౌస్ కానీ, ఇంకా రేవంత్ రెడ్డి గారి సోదరుడు కూడా అక్కడ ఫామ్ హౌస్ ఉందని మన మాజీ ముఖ్యమంత్రి గారు మన టీవీ మాధ్యమాల ద్వారానే తెలియజేసిండు, మాట్లాడిండు, మనం చూసాము. అటువంటి వాళ్ళని, పెద్దవాళ్ళని పక్కకు పెట్టి పేదవాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు, ఎందుకంటే ఉన్న కాస్త ఇల్లు కూడా వచ్చిందనుకుని మంచిగా సంబరాలు జరుపుకునే తరుణంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని కూల్చివేసి వాళ్ళని ఈఎంఐ అటువంటి ఎక్కడ రోడ్డున పడరా అండి? ఓకే యాదవ్ గారు, మనం ఇప్పుడు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే పరిస్థితి